రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ రూపురేఖలు మారిపోతాయా? ఆ నగరంపై పెత్తనం లెఫ్టినెంట్ గవర్నర్ చేతులకు వెళ్లిపోతుందా? చండీగఢ్ ఢిల్లీ మధ్య ఏం జరుగుతోంది? చండీగఢ్ చుట్టూ కొత్త రాజకీయ జగడం మొదలైంది. చండీగఢ్ ని ఆర్టికల్ 240 కిందకు తేవాలని కేంద్రం భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగానే ఉన్నా ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ దగ్గరే పాలనాధికారాలన్నీ ఉన్నాయి. చండీగఢ్ పరిపాలనను శాసనసభకు సంబంధం లేకుండా వేరు చేస్తూ ఇకపై స్వతంత్ర వ్యవస్థ తీసుకొచ్చే ప్రతిపాదన రెడీ అయినట్లు చెబుతున్నారు. అయితే ఇది పంజాబ్ నుంచి చండీగఢ్ ని వేరు చేయడమే అని విపక్షాలు మండిపడుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం ప్రతిపాదన సరికాదంటూ వాదిస్తున్నాయి. ఆర్టికల్ 131 సవరణ బిల్లును తప్పుపడుతూ ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్ సహా పంజాబ్ పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. పంజాబ్ హక్కుల్ని హరించడానికే కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇది పంజాబ్ అస్తిత్వాన్ని, రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడమే అన్నారాయన. అసలు ఈ ఆలోచన విధానమే చాలా ప్రమాదకరమంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఇది పరిపాలనాపరమైన నిర్ణయం కాదు, పంజాబ్ ఆత్మపై దాడిగా అభివర్ణించారాయన. చండీగఢ్ ఇప్పటికీ ఎప్పటికీ పంజాబ్ సొంతమని కేజ్రీవాల్ ఘంటాపథంగా చెప్పారు. చండీగఢ్ వివాదంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక వ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి బిల్లు రావడం లేదని ట్వీట్ చేసింది. చండీగఢ్ పరిపాలనా వ్యవస్థను మార్చడం లేదని, పంజాబ్, హర్యానాలకు చండీగఢ్కు మధ్య ఉన్న ఒప్పందాన్ని కూడా మార్చట్లేదని కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. చండీగఢ్ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అందరితో చర్చించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చండీగఢ్ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం అని చెప్తోంది కేంద్ర హోంశాఖ. అసలు కేంద్ర హోంశాఖ ఆలోచన ఏమై ఉంటుంది? ప్రధానంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆదేశాలు, చట్టాల రూపకల్పనకు సంబంధించి రాష్ట్రపతికి ఆర్టికల్ 240 కింద కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సో ఆర్టికల్ 240 పరిధిలోకి ఈ చండీగఢ్ని తీసుకొచ్చేందుకు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 131 చట్ట సవరణ ద్వారా చండీగఢ్ను సంబంధించిన అధికారాలు రాష్ట్రపతికి కల్పించేందుకు, చండీగఢ్ ప్రయోజనాలు, అభివృద్ధి విషయంలో ముఖ్యంగా వీలుగా, ముఖ్యంగా సునాయాసంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకోవాలని చెప్పి కేంద్రం భావించడం జరిగింది. కానీ ఇది పంజాబ్ హక్కులను హరించడమే, పంజాబ్ గ్రామాలపైన నిర్మితమైన చండీగఢ్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదు, దీనికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించడం జరిగింది. పంజాబ్లో ఉన్న రాజకీయ పార్టీలు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ 371 సవరణ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల ముందుకు వస్తుంది అన్న ఒక చర్చ వచ్చిన వెంటనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఆర్టికల్ 240 కింద ఇప్పటికే అనేక కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డియు, అలాగే దాద్రా నగర్ హవేలీ ఇవన్నీ కూడా, ముఖ్యంగా పుదుచ్చేరిలో కూడా ఇటు ప్రభుత్వం లేని పక్షంలో, రాష్ట్రపతి పాలన అమలవుతున్న పక్షంలో ఈ ఆర్టికల్ 240 కింద రాష్ట్రపతి కొన్ని చట్టాలను చేసే వెసులుబాటు రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇప్పుడు చండీగఢ్కి సంబంధించి పంజాబ్ గవర్నర్ కింద ఈ చండీగఢ్ పాలనా వ్యవస్థ, అలాగే చట్టాలకు సంబంధించిన కీలక వ్యవస్థ అంతా కూడా ఉంది. అది రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ 131 కింద ఈ చట్ట సవరణ తేవాలని చెప్పి భావిస్తున్నారు అన్న ఒక చర్చ మొదలైంది. కానీ కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆర్టికల్ 131కి సంబంధించి ఎటువంటి చట్ట సవరణ తేవడం లేదు. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా తేవాలని భావించినా కూడా అన్ని పక్షాలను సంప్రదించి చండీగఢ్ ప్రయోజనాల దృష్ట్యా అందరితో చర్చించిన తర్వాతే దీన్ని పై నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కొన్ని సెంటిమెంటల్ వ్యాఖ్యలు కూడా ఈరోజు కేజ్రీవాల్ చేయడం జరిగింది. పంజాబ్ దేశం కోసం రక్తాన్ని ఇచ్చింది, ఆహారాన్ని, ధాన్యాన్ని, మొత్తం అంతా కూడా పంజాబ్ ప్రజలు ఎంతగానో దేశం కోసం ఎన్నో పనులు, ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటిది పంజాబ్ ప్రజల హక్కుల్ని హరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ముఖ్యంగా రైతు ఉద్యమాన్ని చూసాం. పంజాబ్ రైతులు ఏ విధంగా రోడ్లపైకి వచ్చారు. సో ఇది కూడా చాలా సెన్సిటివ్ అంశం. ప్రస్తుతం హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాలకి కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ రాజధానిగా కొనసాగుతుంది కాబట్టి, సో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సున్నితమైన అంశం కాబట్టి ప్రస్తుతం గురు తెగ్ బహదూర్కి సంబంధించిన 350 శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఈ సమయంలో ఈ బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకొస్తే కనుక ఖచ్చితంగా సిక్కుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మళ్ళీ ఒక రైతు ఉద్యమం తరహాలో ఒక ఉద్యమం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఒక స్పష్టత కేంద్ర హోంశాఖ ఇవ్వడం జరిగింది. పంజాబ్ కానీ, హర్యానా కానీ చండీగఢ్ హక్కుల విషయంలో ముఖ్యంగా ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
కేవలం ఈ ప్రతిపాదనని పరిశీలిస్తున్నామన్న అంశాన్ని మాత్రమే చెప్తూ అందరికీ ఆమోదయోగ్యమైతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్న అంశాన్ని ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ ప్రకటించడం జరిగింది. కానీ దీని పట్ల ఇటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కానీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అలాగే పంజాబ్ కాంగ్రెస్కి సంబంధించిన పిసిసి చీఫ్ రాజా అలాగే శిరోమణి అకాలీదళ నేతలు తీవ్రంగా ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పంజాబ్ హక్కులను పంజాబ్ రాజధానిని వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక చర్చ పంజాబ్ ప్రజల్లో మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర హోంశాఖ దీనిపైన ఇప్పటికే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. పంజాబ్ ప్రయోజనాలను ముఖ్యంగా చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయం అన్నా తీసుకుంటాం, అందరితో సంప్రదించిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ పంజాబ్ ప్రజల హక్కులకు ఎటువంటి నష్టం కలగదు, అలాగే హర్యానా ప్రజలకు కూడా ఎటువంటి నష్టం కలగదు. చట్టాలకు సంబంధించి వీలుగా ముఖ్యంగా రాష్ట్రపతి ఆదేశాల కిందకి ఈ ఆర్టికల్ 240 కింద చండీగఢ్ తీసుకొచ్చేందుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ దీనికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆర్టికల్ 131 సవరణ బిల్లుకు సంబంధించి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎటువంటి ప్రతిపాదన కూడా ఉండదు అన్న అంశాన్ని అయితే కేంద్ర హోంశాఖ స్పష్టం చేయడం జరిగింది. మరి చూడాలి ఈ పార్టీలు ముఖ్యంగా కేంద్ర హోంశాఖ ప్రకటనకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తాయి, పార్లమెంట్ సమావేశాల్లో తమ ఆందోళనని కొనసాగిస్తాయా, చర్చల సందర్భంగా ఏ అంశాలను తెర మీదకి తెస్తాయనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.